పండగ రోజు నేను వీడియో పోస్ట్ చేశాను గదా! బిర్యానీ చేశాను. పన్నీర్ బిర్యానీ ఫస్ట్ టైమ్ చాలా బాగొచ్చింది అని అనుకున్నా కానీ ఉప్పు తక్కువయిందని చెప్పాను గదా నేను. చాలా మందికి డౌటొచ్చిందనమాట. ఎవరికీ అనొద్దండి. మా వాళ్ళకి డౌటొచ్చింది. నిజంగా ఈ అమ్మాయి పన్నీర్ బిర్యానీ చేసిందా? లేదంటే బయట నుంచి తెప్పించుకొని నేను చేశాను అని చెప్పేసి బిల్డప్ ఇస్తుందా అని మా వాళ్ళే అనుకున్నారు. ఎవరో గాదు. నెయ్యి అడుగునుందనమాట. అందుకే అంత నల్లగా మాడినట్టుగా కనిపిస్తుంది. నెయ్యి అయితే కంప్లీట్ అయిపోయింది మా ఇంట్లో. నేను లేను కాబట్టి మా బావ దోసల్లోకి, రైస్‌లోకి వేసుకొని మొత్తం కంప్లీట్ చేశాడు నెయ్యంతా గూడా. మొన్నసారి ఏం చేశానంటే, నేను రైస్ పక్కన 70% ఉడకబెట్టి ఇందులో కలిపేసాననమాట. అందుకే చాలా పొడి పొడిగా చాలా బాగొచ్చింది. ఈసారి డైరెక్ట్‌గా దాంట్లోనే వాటర్‌లోనే రైసేసాను. కొంచెం మెత్తగా అనిపించిందనమాట. ఎలాగైనా 1 కాదు, 2 కాదు 4, 5 సార్లు చేస్తేనే గానీ బిర్యానీ పర్ఫెక్ట్‌గా రాదని నాకనిపించింది. కానీ అందులో ఎంత నెయ్యి, ఎంత నూనె వేయాల్సొచ్చిందో అబ్బా! ఇంత నెయ్యి, నూనె తింటున్నానా అనిపించింది నాకైతే. నిజానికి ఈ బిర్యానీ చేసిన తర్వాత నాకనిపించిందేందంటే, ఇంకోసారి బిర్యానీ చేయకుండా ఉంటేనే బావుంటది ఇంట్లో అని అనిపించింది నాకైతే. ఏదో ఎప్పుడో ఒకసారి బయట నుంచి తెచ్చుకొని తింటే సరిపోతుంది. కానీ బయట ఫుడ్ తినొద్దు, తినొద్దు అంటారు కాబట్టి, ఇలా నేర్చుకొని పెట్టుకుంటే పర్లేదు. ఎప్పుడైనా చేసుకొని ట్రై చేయొచ్చు. నిజంగా బిర్యానీ మాత్రం బాగుంది. కొంచెం మెత్తగా అయిందనమాట. వాటర్ కొంచెం తక్కువేసి తింటే బాగుండని బావన్నాడు. కానీ ఈసారి గూడా ఉప్పు తక్కువైంది. మెత్తగా అయింది, ఉప్పు తక్కువయింది. బావ ట్రై చేస్తూనే ఉండు వచ్చే వరకు అన్నాడనమాట. నేను మాత్రం ఇంక ట్రై చేయను నాన్న. నువ్వు తెచ్చిన బియ్యంలో ఒక్కసారికి మాత్రం ఒక గ్లాస్ ఉన్నాయి. అది ట్రై చేసి వదిలేస్తా అని చెప్పాను.